హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు లంచ్ రెసిపీ ఏంటంటే ఆలూ కిచడి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లగడ్డ, టమోటా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు వేసుకొని ఇది కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇవి మొత్తం పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ కూడా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇది అంతా ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కప్పుకి 2 కప్పులు అయితే వాటర్ వేస్తున్నానండి. ఎసురు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉడకనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా అండి ఎలా అయితే రెడీ అయిపోయిందో. అంతే ఈ వీడియో. బాయ్.